అంటే బురదలా పడ్డ బట్ట. ఏమో ఇలాంటి భార్యలు కూడా ఉన్నారా? భార్య వేధింపులు తట్టుకోలేక మొలతాడుతో మా చేయికి ఊరేసుకున్న బట్ట. ఏమో ఇలాంటి భార్యలు భర్తలు కూడా ఉన్నారా? నిన్న రాత్రి ఒక వ్యక్తి ఇంట్లోకి దొంగలు దూరి సత్తుకూడు, పచ్చి పులుసు, ఉప్పు చేప, చాట, చీపురు దొంగలించారు. వలమో ఇలాంటి అంతర్జాతీయ దొంగలు కూడా ఉన్నారా? నిన్న అచ్చయ్య అనే వ్యక్తి ఇంట్లో 6 బల్లిలు, 9 ఎలుకలు, గోచుగుడ్డ కాలిపోయిందని, సుమారు 30,000 నష్టపోయామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. 6 బల్లులు, 9 ఎలుకలు, గోచుగుడ్డ కాలిపోయిందని 30,000 చేశాడే. ఇంకో గొప్పగా చేసి చేస్తాడు. నాయన ఏమన్నాయి మిమ్మల్ని? ఏమన్నాయి మిమ్మల్ని? వాడికి జీతం కంటే జీతం ఎక్కువ తెలుసుకోవే అన్నాడు. పొరిగింటి పుల్లయ్య గొడవ ఎందుకు లేవే, వాడికి జీతం కంటే జీతం ఎక్కువ తెలుసుకోవే. మాటలతోటి రెచ్చగొట్టకే నన్ను ఏమండో వాకిట్లో ఏం చేస్తున్నారు? ఒకసారి రండి. ఏమండో వినిపిస్తుందా నా మాట? అంతట మహిషాసుర మర్దిని మహిషాసురిపై పడి చీల్చి చండాడి త్రిశూలముతో పడితేనే నన్నే అంత మాట అంటున్నది. నేనేం పాపం చేశానని? చీల్చడం, త్రిశూలంతో పడడం, మా పుట్టిన వాళ్ళు మిమ్మల్ని ఆహ్వానించలేదని కోపం వారి మీద తెచ్చుకోండి. ఏంటో పండగ పూట నట్టింట కూర్చున్న శోకనాలు. మీ పుట్టిన వాళ్ళంతా క్షేమమేనా? అంతా క్షేమమే. ఇటు నాకే లేకపోయింది క్షేమం. ఈ కొంపలో ఏంటి పండగ పూట నన్ను బట్టి చీలుస్తారా? ఎవడన్నారే నేను చీలుస్తానని? ఇందాక మీరేగా. నేనా? ఇన్నా? అయ్యో బాబోయ్, ఇన్నని కొంపలో బతకగలనా? కాస్త లావుగా ఉన్నాయని నన్ను వైద్యులు వదిలేస్తారా? ఆగు ఆగు, కాస్త గుర్రాన్ని కట్టివి. నిన్ను కాదే నేను అన్నది. ఏడవకే బాబు, నిన్ను
అమ్మయ్యా ఏడుపు మానారు కాక నా పెద్దలు ధరించారు. సరే అంటారు, నువ్వు చెప్పేదేదో వీడి వీడి నా చెవులు విని. అది కాదండి, ఇవాళ పండుగ కదా, పిల్ల బిడ్డు ఇంట్లో లేరయ్యే ఉన్నాను మనం ఇద్దరమేగా, ఏం పిండి వంట చేసుకుందాం. అబ్బా నేనంటే అంత ప్రేమే నీకు, నువ్వు నన్ను అడిగా కాబట్టి నీకు నచ్చిందైతే తింటాను. అలా వద్దండి, మీకు ఇష్టమైందే నేను చేస్తాను. అయితే లడ్డు చేయి. అది వద్దండి, వెనకొకసారి లడ్డు చేస్తే పాకం ముదిరిపోయి గడ్డలు కట్టాయి. పోనీ మైసూర్ పాక్ చేయనా? వచ్చే అండలు వెనకొకసారి చేసా కదా మైసూర్ పాకుని, జ్యూస్ తాగినట్టాగాం. అప్పుడే లేత పాకని పడిందండి. అవును, నీలాగా పడితే ముదురు పాకం, లేకపోతే లేత పాకం. కోపం వచ్చినా సంతోషం వచ్చినా అంతేగా, మంకు పట్టు పట్టా ఉంటే ముదురు పాకం. మీరంతేగా, పట్టుబడితే జీడి పాకం. ఎందుకు వచ్చింది కానీ బొరుగులకు ఉప్పు కారం రాయి, అది నీకు బాగా వచ్చుగా. వాటి మహాన ఉప్పు కారం తెలితే చాలు. ఇదంతా ఎందుకు, ఆఖరి మాట చెప్తున్నా, అరిసెలు చేసుకున్నా. అవునా, అరిసెలంటే నాకు బాగా ఇష్టం, ఎప్పుడో మన పెళ్ళికున్నాం. సరే అరిసెలే ఖాయం. అయ్యో మళ్ళీ ఏం వచ్చి పడింది? ఇంట్లో బియ్యం పిండి తక్కువగా ఉందండి. పోన్లండి, ఆ పిండితో అరిసెలు అయితే అన్నీ అవుతాయి. మీరు అలా బయటికి వెళ్ళరండి, ఈ లోపల నేను అరిసెలు చేసేస్తా. వచ్చేటప్పుడు 2 రంపాలు కొనుక్కున్నానా? ఎందుకు? అరిసెలు వేయడానికి. మరి అంత రంపాలు అక్కర్లేండి, ఈసారి ఎంత బాగా వండుతానా మీరా చూద్దరు కానీ. చచ్చి స్వర్గానికి మా బామ్మ. అయ్యో బాబాయ్, ఆవిడెందుకే ఇప్పుడు? ఆహా ఏం లేదండి, ఆవిడే నేర్పింది నాకు ఇట్లాంటి అరిసెలు వండడం. పాపం క్షమించుగాక, ఈ భారం మొత్తం దేవుడి మేలేసి ఈ అరిసెలు ప్రారంభించు, నేను అలా వెళ్ళొస్తాను. గోవిందా గోవిందా. ఏమే అండలు, వీధిలోకి వస్తుంది ఆస్తా, ఒక అరిసెలో పారే తింటాను. అయ్యో చచ్చి చెడి వండిందాన్ని అయిపోయా. ఏమండి ఇప్పుడు ఎట్లాగా? ఏమైంది త్వరగా చెప్పు, అరిసెలు ఏమయ్యాయి? నీ అరిసెలు బంగారం కాను, ఎటు కాకుండా 3 రోజుల్లో తయారయ్యాయి. ఇప్పుడు మన ఇద్దరికి వాటా ఎట్లా కుదురుతుందండి? ఇందులో పెద్ద రచనే ఉంది. ఇంటికి మగవాడిని సంపాదించుకొచ్చేవాడిని కాబట్టి నాకు 2 నీకు 1. అయ్యా నా బంగారు కొండ, చచ్చి చెడి అన్నాం కాబట్టి నాకు 2 నీకు 1. అలా వీలేదు, నాకే 2 నీకు 1. అలా వీలేదని చెప్తున్నా, నాకే 2. నాకు 2 నీకు 1. నాకు 2 నీకు 1. నాకు 2 నీకు 1. నాకు 2 నీకు 1. సరే నాకే 2 కావాలంటే అమ్మ అరిసెలు, అమ్మ నాకు 2 అరిసెలు కావాలి, నాకు 2 అరిసెలు కావాలి. ఎవరైతే బ్రహ్మ రాక్షసి. సరే ఒక పని చేద్దాం. ఏమిటది? వంటింట్లో అరిసెలు పెట్టినా మా ఇద్దరం మౌనంగా కూర్చున్నాం. ఎంటి పరిస్థితి వచ్చినా మాట్లాడకూడదు. మాట్లాడిన వారికి 1, మిగిలిన వారికి 2. సరేనా? బాగుండాలి పద్ధతి. కొంపలంటూ పోయి నేను మాత్రం మాట్లాడనండి. భూకంపం వచ్చినా నేను మాట్లాడను. తలుపు చేసినా ఎవరన్నా చొరబడతారు. అలాగే తలుపు లేచి మరీ వచ్చా. పరమాత్పరు పలకాపరు. ఇదేంటి బారెడు పొద్దెక్కిన రామయ్య గారి ఇంటి తలుపులు తీయలేదు, పాలు పోసి వెళ్ళాలి కదా, ఎట్టాగబ్బా.
అమ్మగారు, రామయ్య గారు లోపల గడిలు వేసింది. కూరగాయలే వంకాయలు బీరకాయలే పొట్లకాయలే. ఏమిటి గంగయ్య, అయ్యగారు ఇంట్లో ఉన్నారా? కూరలు ఎప్పుడు ఇవ్వాలి? ఏం అయ్యగారు ఏం పాడు, లోపల గడిలు వేసింది. ఎంత బాధినా ఎవరు తెరవరే. కొంప తీసి లోపల చనిపోయారేమో, తలుపులు బద్దలు కొడదాం. అమ్మయ్యా, ఇదిగో ఇద్దరు చెరో కుర్చీలో కూర్చొని గుడ్లప్పగించి చూస్తున్నారు. అయ్యగారు, అయ్యగారు, ఏమిటి రామయ్య గారు మేల్కొన్న తలుపులు తెరవలేదేమి? ఇదేమిటే గుడ్లప్పగించి చూస్తారా గాని మాట్లాడరేం? కొంప తీసి ఏ దెయ్యమైనా పట్టలేదు కదా. అమ్మగారు అని పలకరించొద్దాం. అమ్మగారు, 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 ఈవిడ బిగుసుకోపోయింది. గంగయ్య, ఇదేమిటో పెద్ద దెబ్బే. మనం ఒక పని చేద్దాం. అమ్మగారిని అయ్యగారిని వదిలి వెళ్ళలేము. అమ్మగారిని అయ్యగారిని భుజం పైన మోసుకొని వెళ్దాం. చచ్చా, శవాలను మోసుకెళ్ళినట్టు మనం ఎక్కడ మోసుకెళ్తాం? డాక్టర్ గారినే పిలుచుకోరా, దగ్గరలో పశువుల డాక్టర్ ఉన్నారు. ఇదిగో ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొని వస్తా. शंकर दादा एमबीबीएस को जय बोलो। शंकर दादा एमबीबीएस, शंकर दादा एमबीबीएस। ఎక్కడ శవాలు ఎక్కడ? డాక్టర్ గారు నేనేం చేయాలి? డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇంకా శవాలు కాలేదు డాక్టర్ గారు. ప్రాణాలు మామూలుగానే ఉన్నాయి. పారిపోతామని వస్తే గడియలు వేసింది. క్షణంలో ఈ రోగం కుదురుస్తా. మొన్న 4 గేదెలకు నయం చేశా, నిన్న 2 కుక్కలకి నయం చేశా, మొన్న 4 కోతులకు నయం చేశా. ఇదంతా నాకు ఏదో నోళ్ళు తెరవండి. పగదురు గొప్ప గొప్పు పళ్ళుతో అలవాటు ఉన్నాయా స్వామి నీకు? మీ నాయ చూపెట్టండి. ఏమైంది? మిస్టర్ ఛాయసం, ఈయనకి ఆడడం లేదయ్యా. ఏం సార్? అదేనయ్యా బాబు, గుండు మిస్టర్ ఛాయసం, మిస్టర్ ఛాయసం. సార్, ఈయనకి ఆడడం లేదయ్యా. ఏం సార్? అదేనయ్యా బాబు, గుండు. గుండు కాదు సార్, గుండె. అదేలేమయ్యా గుండె, ఆడడం లేదయ్యా ఈయనకి. సార్, సెటోస్కోప్ ని పొట్టు మీద పెట్టారు సార్. ఎక్కడ? పొట్టు మీద. అదే సంగతి. అయినా ఆడడం లేదయ్యా బాబు. సార్, సెటోస్కోప్ ని చెవులో పెట్టుకోకుండా మెడ మీద పెట్టుకున్నారు సార్. ఓరే చాలుస్తాం. అదే ఎక్కడో కొడుతుందయ్యా బాబు. ఇదేమిటో పెద్ద తప్పే. నా కూరన్నప్పుడు నీ కూరన్నప్పుడు తగలయ్యా. ఇది బహుశా వాతపు చెప్పి ఉంటుందిలే. మొన్న సీపీ గారి గేదికి ఇలా వాతం చేస్తే మెడ మీద 2 వాతలు పెట్టినా ఏచి పరిగెట్టింది. మొన్న గంగయ్య గారి పోట్ల గిత్తకు రోగం వస్తే మెడ మీద 2 వాతలు పెట్టినా తక్కువ రోగం దిగింది.
చెప్పి మీరిద్దరు కర్రలు కాల్చుకురండి. మిస్టర్ చాలేస్తాం వాళ్ళ వెంట వెళ్ళు. డాక్టర్ గారు ముందు సూది మంది ఇచ్చి చూడండి డాక్టర్ గారు. తగ్గకపోతే కాల్చిన కర్రలు ఉన్నాయి కదా. అలాగే గంగయ్య కూరలపి మీరిద్దరు రామయ్య గారి రెక్కలు విరిచి పట్టుకోండి. DJ Sai Gavish. మీరే ముందు మాట్లాడారు కాబట్టి నాకు రెండు మీ కొట్టి. అయ్యో బాబోయ్, ఈ దెయ్యాలువేమో మనల్ని పంచుకు తింటున్నా. నేను పారిపోతా. నా కూరలు నొప్పులు పోతే పోయాయి. ఆగండి, నేను దెయ్యాలం కాదు, మామూలు మనుషులవే. పండగ పూట ఇలా అర్జున్ తినడంలో తగాదు వచ్చింది, అందువల్ల ఇట్లా అయింది. అందరిని అలగట్టే కదా బాబు, నేనేం చేసే పాపం ఉంది. బాబు ఆయన చేయకండి, కాదంటే మీ ముగ్గురికి 3 అర్జులు ఇస్తాను. ఉండండి, అర్జులు చేస్తాను. ఎవరకుండా చెప్పి బంగారు చెత్త పాడు చేశావు. అర్జున్ని కుక్క చేసిన ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదములు. నా పేరు ఎంఎస్ సూర్య. నేను ప్రస్తుతం చెప్పబోయే బుర్రకథలో కథకుని. నేను ఏమైదారు, నేను మీ లంబుని. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయము. తందాన తాన చదువుల విద్యు సరస్వతి తల్లి చల్లగా చూడమ్మ. తందాన తాన సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపమ్మ. తందాన తాన శత్రునాశము చేసడి దుర్గా జయము నియమమ్మ. తందాన తందాన సరిగిల సరిగిల జూమ్ సరిత. అన్నా, ఈ రోజు ఏం కథ చెప్తున్నావు? పల్నాటి గారి చరిత్రను శ్రవణ్ కుమార్ కథను చెప్తా లేరా? ఇప్పుడు పాటి కథలేనా? విని విని బోరు కొడతా ఉండాలి. అసలే ఎండాకాలం రాబోతోంది. కూల్ గా ఏదైనా కొత్త కథ చెప్పన్నా. కథలేనా తిక్క సన్నాసి. తొందర ఎక్కువ, ఆకలి ఎక్కువ, తెలివి తక్కువ. పాత వస్తువుల నుంచే కదా కొత్త వస్తువులు వచ్చేది. అబ్బో ఏడ్చావులే. ఇప్పుడు గాని పాత కదే చెప్పామే అనుకో, ప్రేక్షకులు మన మీదకు చెంబులు విరువులు విసురుతారు. అది కదిగో ఉట్లప్పగిని చూస్తా ఉన్నారు. రేపడుతారా ఆపండి మీ గోల, కొత్త కథనే చెప్తాలే. వినరా సోదర, రాష్ట్ర స్థాయిలో పేరొందిన పాఠశాల కాదను. తన్నానా తన్నానా దేవనన్నానా. ఎంత చెప్పినా అట్టని తీరని టగూర్ స్కూలు కాదను. తన్నానా తన్నానా దేవనన్నానా. స్కూల్ స్థాయి నుండే ఉన్నత లక్ష్యం సాధించుటకు మార్గం చూపు పాఠశాల కాదరా. తన్నానా తన్నానా దేవనన్నానా. నిర్దేశించుకున్న లక్ష్యాల కొరకు కృషి చేస్తున్న యాజమాన్యం కలిగిన పాఠశాల కాదరా. తన్నానా తన్నానా దేవనన్నానా. ప్రకృతి శోభతో కలకలలాడుతున్న పాఠశాల కాదరా. తన్నానా తన్నానా దేవనన్నానా. ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధి పరిష్కారాలకై అపక్షమ సంస్థలో భాగస్వాములయ్యారా. తన్నానా తన్నానా దేవనన్నానా.
తరిగిడ తరిగిడ చుంకరిక. తాగూరు పాఠశాల దానిలో ఏముండాది? తా గు రు ప ట ష ల మొత్తం 7 అక్షరాలు ఇప్పాయా. 7 అక్షరాలంత మాత్రాన అదే విభూతి అవుతుందా ఏంది? విభూతి అని కాదురా, విద్య. ఏదో ఒక చేయాలేవోయ్. అయ్యోరు నాకు నేర్పించిందే ఆ 4 అక్షరాలు. వాడికేం కన్సా కొట్టిన కాకిలా అరస్తా అరస్తా ఉంటాడు. కానీ నువ్వు చెప్పన్నా ఏస్పేట నందురా సై 1995 ఏప్రిల్ 2 ఉగాది పర్వదినాన్ని స్థాపించారా. సై మొదట 90 మంది విద్యార్థులు 13 మంది ఉపాధ్యాయులతో నడిచారా. సై ఎన్నో ప్రతిభా అవార్డులు సాధించారా. సై సైన్స్ ఫేర్ లో రాష్ట్ర స్థాయిలో పేరొందారా. సై డిజిటల్ విధానంలో బోధిస్తూ మండలానికే మారు పేరుగా నిలిచిన సంస్థరా. సై హాస్టల్ సౌకర్యం కలిగిన సంస్థరా. సై స్టడీ అవర్స్ కు ఎలాంటి ఫీజులు ఆశించకుండా నడుపుతున్న గొప్ప మనసున్న పంచ పాండవులు ఉన్న సంస్థరా. తన్నానా తన్నానా దేవనందనానా తరిగిడ తరిగిడ చుంకరిక. ఏందన్నా ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి ఫీజులు వసూలు చేస్తున్న నేటి కాలంలో ఇంతటి ఆదర్శ విధానమా? అవునరా తమ్ముడు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్లే నేను ఠాగూర్ పాఠశాల గొప్ప విద్యా సంస్థగా నిలిచిపోయిందిరా. అబ్బో ఇలాంటి కార్యక్రమాలు మా స్కూల్లో కూడా చేశారులే. ఫలితాలే శూన్యం. అబ్బో ఏం స్కూల్ రాలే. అదేలేవోయ్, ఉదయం 11 గంటలకు వెళ్ళి మళ్ళీ 12 గంటల ఇంటికి వచ్చే స్కూలు. నీకు తెలియదు. అరే పడుకాయి, నేను చెప్పబోయేది అలాంటి పాఠశాల కాదురా. దానికంతను దాని ఫలితాలే తెలియజేస్తాయి. పాఠశాల ఫలితాల గురించి చెప్పన్నా. 10వ తరగతి ఫలితాల్లో మండలంలో అగ్రగామిగా నిలుస్తున్న సంస్థరా. తందానా తందానా దేవనందనానా. మార్కులైనా పాయింట్లైనా గ్రేడులైనా విజయానికి మారు పేరుగా నిలుస్తున్న సంస్థరా. తందానా తందానా దేవనందనానా. ఎవరైనా కొన్ని పేర్లు చెప్పన్నా. 2023-24 విద్యా సంవత్సరంలో ఔరా అనిపించే ఫలితాలు సాధించారా. వి యశిత 583 మార్కులు, కె మోహన్ నరేంద్ర 581 మార్కులు సాధించారు. అంతేకాదు 40 మందిలో 19 మందికి 500 పైగా మార్కులు సాధించిన సంస్థరా. తందానా తందానా దేవనందనానా తరిగిడ తరిగిడ చుంకరిక. అన్నా ఎంతో మంచి మార్కులు సాధించారు, బాగుంది. మార్కులైనా లేక పోటీ పరీక్షలు ఏమైనా ప్రగతిని సాధించారా? వరుసగా 6 సార్లు అపస్మా వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకులు సాధించారా. అంతేకాదు ఈనాడు వారు నిర్వహించే పోటీ పరీక్షల్లో నియోజకవర్గ జిల్లా స్థాయిలో ర్యాంకులు సాధించారా. తందానా తందానా దేవనందనానా. ఇంకా చెప్పన్నా, ఈ పాఠశాల ఘనత వింటుంటే ఇంకా వినాలనిపిస్తోంది. ఇంకా చెప్పవా? ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తమ ఘనతను కనబరిచినారు. ఎవరైనా ఒకరి పేరు చెప్పన్నా. ఎస్కే ఆరిఫ్ అనే పూర్వ విద్యార్థి ఐఐటి మద్రాసు సీటునే సాధించారా. తందానా తందానా దేవనందనానా. అన్నా ఫలితాల కోసం శ్రమించడమేనా? సామాజిక కార్యక్రమాలు చేపట్టడం లాంటివి ఉంటాయా? హుద్హుద్ బాధితులకు విరాళాలు అందించారా. తందానా తందానా దేవనందనానా. రాజధాని నిర్మాణంకు ఇటుకలు విరాళంగా అందించారా. తందానా తందానా దేవనందనానా. పల్స్ పోలియో, దోమల నివారణ, నగదు రహిత వంటి వాటిపై అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టారా. తందానా తందానా దేవనందనానా. కరోనా కష్టకాలంలో ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించిన మనసున్న సంస్థ. తందానా తందానా దేవనందనానా. విజయవాడ వరద బాధితులకు పిల్లలు, ఉపాధ్యాయుల జీతాల్లో 10% యాజమాన్యం భారీగా విరాళాలు సేకరించి సీఎం సహాయ నిధికి పంపిన సంస్థరా. తందానా తందానా దేవనందనానా తరిగిట తరిగిట చుంకరిక. ఓరి నాయనో, ఇలాంటి కార్యక్రమాలు మా స్కూల్లో కూడా నిర్వహించారులే. అంతేకాదు మా స్కూల్లో నాకు పెద్ద పెద్ద లెటర్స్ నేర్పించారు. ఏ బి సి డి. లెటర్సా అంటే ఉత్తరాలు అనుకున్నాను. ఏబిసిడీలా? ఈ ఏబిసిడీ నేర్చుకోవడానికి స్కూల్ దాకా వెళ్ళాలా? మన చింపి రేపు శ్రీముడు ముక్కులు వచ్చిద్దాం, అంగన్వాడీ లేదు. అన్నా స్కూల్ గురించి వింటుంటే తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది. ఇంకా చెప్పవా? అలా అభివృద్ధి చెందుతూ 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 నేడు 700 మంది విద్యార్థులు, 30 మంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థరా. తందానా
తందానా దేవనందనానా యాజమాన్యమే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న సంస్థరా? తందానా తందానా దేవనందనానా. అన్నా, ఇప్పటి వరకు పాఠశాల గురించి యాజమాన్యం గురించి చెప్పావే, పాఠశాల అభివృద్ధికి ఏమి కారణాలు ఉన్నాయా? ఒరే పడుతాయి, రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి చెందిన పాఠశాలకు అభివృద్ధి కారణాలు లేకుండా ఎందుకుంటాయిరా? నవరత్నాలు లాంటి 9 కారణాలురా. కృష్ణదేవరాయ కాలంలో అష్టికథలు సౌరభంలో నవగ్రహాలు విన్నానే గాని నవరత్నాలేంటన్నా వింతగా ఉంది. జరగొద్దిగా చెప్పరాదు. నవరత్నాల్లో ఏవైనా 5 చెప్తా వినుకో. ఉపన్యాస పద్ధతిలో కాకుండా ప్రయోగ పద్ధతిలో బోధిస్తున్న సంస్థరా? సై ఏ స్కూలు చేపట్టిన ప్రోగ్రెస్ కార్డు పంపిణీలో నిజాయితీ చూపిస్తున్న సంస్థరా? సై డిజిటల్ విధానంలో అద్భుతంగా బోధిస్తున్న సంస్థరా? సై ముగ్గుల పోటీలలో మైనారిటీ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న సంస్థరా? తందానా తందానా దేవనందనానా. టాగూర్ స్కూల్ అంటే ఒక భరోసా, టాగూర్ స్కూల్ అంటే ఒక నమ్మకం, టాగూర్ స్కూల్ అంటే ఒక నిజాయితీ, టాగూర్ స్కూల్ అంటేనే ఒక బ్రాండ్ రా. తందానా తందానా దేవనందనానా. తరిగిడ తరిగిడ జుంతరికా. అన్నా, నువ్వు ఇంత గొప్ప పాఠశాల చరిత్ర గురించి చెప్తుంటే మనం ఇక్కడ ఎందుకు చేరలేనిపిస్తుంది. మనం ఏ కానీ ఇక్కడ చేరుంటే ఈ పాటికే డాక్టరో ఇంజనీరో అయ్యేవాళ్ళము. నాకైతే ఇప్పటికిప్పుడు బుర్రకథలు చెప్పడం మానేసి ఊరూరా తిరిగి పిల్లలందరినీ ఇక్కడ చేర్పించి ప్రయోజకులు చేయాలనిరా. ఇంకెందుకు ఆలస్యం, పోదాం పదండి, పదండి ముందుకు దోసుకుపోదాం పై పైకి. మంగళం మన మాతృభూమికి మంగళం, జయ మంగళం. మంగళం మన మాతృభూమికి మంగళం, జయ మంగళం. మంగళం మన తెలుగు తల్లికి మంగళం, జయ మంగళం. ధన్యవాదములు.